హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోతో మన ఛానల్లో పిఐబి వీక్లీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది జూన్ 29th టు జూలై 5th వరకు ఉన్న పిఐబి కరెంట్ అఫైర్స్లో పార్ట్ 1 అనమాట. ఈరోజు వీడియోలో టాపిక్ వస్తే ఫస్ట్ వన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. ఇందులో ఏంటంటే మనకి అమిత్ షా, హోమ్ అండ్ సహకార శాఖ మంత్రి అయిన అమిత్ షా ఢిల్లీలో FCRA 2.0 పోర్టల్ ప్లస్ ఈఓసీఐ కార్డులను స్టార్ట్ చేశారు. దీనివల్ల ఏంటంటే డిజిటల్ గవర్నెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. అలాగే మనకి సిటిజన్స్కి ఏంటంటే ఈజీగా సర్వీసెస్ ప్రొవైడ్ అవుతాయి అన్నమాట. ఈ బేస్ చేసుకుని ఈ రెండింటిని స్టార్ట్ చేశారు. అసలుకి ఇవేంటో కొంచెం డీటెయిల్గా చూద్దాం. FCRA 2.0 పోర్టల్ అంటే మనకి ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనమాట. ఇది మనకి ఏంటంటే విదేశాల నుంచి కొన్ని విరాళాలు వస్తుంటాయి, ఫండ్స్. అది మనకి ఆర్ఫనేజెస్ కావచ్చు, లేకపోతే కొన్ని ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, లేకపోతే NGOs కావచ్చు, ఈవెన్ పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు. ఈ వచ్చే ఫండ్స్ని రెగ్యులేట్ చేయడమే ఈ పోర్టల్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. దీంట్లో ఏంటంటే టోటల్ కంప్లీట్గా పోర్టల్ ఎండ్ టు ఎండ్ డిజిటలైజ్ అవ్వడం వల్ల ఎక్కడా కూడా పేపర్ వర్క్ అనేది ఉండదన్నమాట. పేపర్ వర్క్ అనేది ఉండదు. అంటే అప్లికేషన్స్ రెన్యువల్స్ లేకపోతే ఇయర్లీ రిటర్న్ సబ్మిట్ చేయాలన్నా ఎక్కడ కూడా ఫిజికల్ డాక్యుమెంటేషన్ ఆస్కారం ఉండదు. దానివల్ల మనకి ఫండ్స్ మిస్యూజ్ చేయడము, లేకపోతే లెక్కలు తారుమారు చేయడము, ఇలాంటి వాటికి ఆస్కారం ఉండదు అనమాట. నెక్స్ట్ సురక్షిత సాంకేతికత వచ్చేసరికి ఏంటంటే ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ ఉంటుంది, సైన్ ఉంటుంది, డాక్యుమెంట్స్ ఆటోమేటిక్ చెకింగ్ కోసం OCR వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. OCR అంటే మనకు ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ అనమాట. దీనివల్ల ఏంటంటే ఫేక్ ఐడెంటిటీస్ క్రియేట్ చేయడానికి అవ్వదు, సిగ్నేచర్ ఫోర్జరీ చేసి అమౌంట్ మిస్యూజ్ చేయడానికి అలాంటి వాటికి ఉండదు, ఇలా అనమాట. ఇక రియల్ టైం మానిటరింగ్ ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు ప్రతి స్టెప్లో కూడా అన్ని ఆన్లైన్ మానిటరింగ్ జరుగుతూ ఉండడం వల్ల ఏంటంటే కొన్ని ఫండ్స్ ఫారిన్ కంట్రీస్ నుంచి మన యాంటీ నేషనల్ యాక్టివిటీస్కి ఉపయోగపడతాయి. సేఫ్టీ మెజర్మెంట్స్ కింద ఎప్పుడూ కూడా ఇది మానిటరింగ్ చేస్తారనమాట. మనం న్యూస్లో వింటూ ఉంటాము, పేరుకి NGO ఉంటుంది, పేరుకి మాత్రమే NGO ఉంటుంది, అది ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది. అలాగే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా హ్యూమన్ ట్రయల్స్ చేస్తూ ఉంటాయి వితౌట్ పర్మిషన్. ఇలాగా అన్నీ కూడా ఏంటంటే ఈ ఫండ్స్ ఎక్కడ వస్తున్న ప్రతిదీ కూడా ఆల్ టైమ్ మానిటరింగ్ జరుగుతూనే ఉంటుంది అనమాట. దానివల్ల ఎక్కడా కూడా మిస్యూజ్ అవ్వడానికి ఉండదు. ఇంకొకటి ఏంటంటే జెన్యున్గా ఉండే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, NGOs ఉంటాయి, లేకపోతే ఇలాంటి వాటికి ఈజీగా పర్మిషన్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే OCA కార్డ్. OCA కార్డ్ అంటే ఎలక్ట్రానిక్ OCA కార్డు. OCA అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్స్ అనమాట. మనకి వరల్డ్ వైడ్గా ఈ OCA కార్డ్స్ ఉన్న వాళ్ళు మోర్ దాన్ 50 lakhs మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరికీ ఈ నిర్ణయం చాలా రిలీఫ్గా ఉంటుంది అనమాట. ఇదేంటంటే అసలు ముందు OCA అంటే ఏంటో చూద్దాం. OCA అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియన్ ఒరిజిన్ అంటే ఫారెన్లో సెటిల్ అయి ఉంటారు కదా, ఫారెన్లో సెటిల్ అయిన ఇండియన్ ఒరిజిన్ పర్సన్స్, అంటే అక్కడ ఆల్రెడీ ఆ కంట్రీలో సెటిల్ అయిపోయి సిటిజన్షిప్ తీసుకుని ఉంటారు, మన కంట్రీలో సిటిజన్షిప్ ఉండదు. అలాంటి వాళ్ళు మనకి ఇండియాకి వచ్చిపోవాలన్నా, లేకపోతే ఇక్కడ కొన్నాళ్ళు స్టే చేయాలన్నా, లేదు ఏదో ఒక ఎకనామికలో లేకపోతే ఏదో ఒక యాక్టివిటీలో చదువుకోవాలన్నా, ఇలాంటి వాటిలన్నిటికీ ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఇది బాగా ఉపయోగపడుతుంది OCA వాళ్ళకి. ఈ కార్డ్స్ వల్ల OCA కార్డ్స్ వల్ల స్టే చేయొచ్చు, మల్టిపుల్ ఎంట్రీ విజిట్ ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే లైఫ్ లాంగ్ వీసా ఇస్తుంది అనమాట. దానివల్ల వీళ్ళు ఎన్నిసార్లైనా వచ్చిపోవచ్చు, చదువుకోవచ్చు, NRI కోటాలో యూనివర్సిటీస్లో చదువుకోవచ్చు, అలాగే ఇక్కడ స్టే చేయొచ్చు. కానీ ఓటు హక్కు అనేది ఉండదు, అండ్ రాజ్యాంగ పదవులు చేపట్టడానికి వీళ్ళకి అర్హత ఉండదు. అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నాం కదా, వాటికి గవర్నమెంట్ జాబ్ చేయడానికి ఉండదు. అగ్రికల్చర్ ల్యాండ్, ఫామ్ హౌసింగ్ ఇలాంటి వాటిని పర్చేజ్ చేయడానికి వీళ్ళకి అనుమతి ఉండదు. అయితే ఇప్పుడు OCA వాళ్ళకి ఏంటి ప్లస్, OCA కార్డు వల్ల మైనస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం పరిమితులు. ఇప్పుడు OCA కార్డ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ OCA కార్డ్ కదా, దీనివల్ల ఇప్పుడు న్యూస్ ఏంటంటే బుక్లెట్ అవసరం లేదు. అంటే 20 years తర్వాత వాళ్ళు పాస్పోర్ట్ తీసుకుంటారు. పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ OCA బుక్లెట్ తీసుకొని ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే ఇప్పుడేంటంటే ఆన్‌లైన్ అవ్వడం వల్ల జస్ట్ పాస్‌పోర్ట్‌ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. అప్‌డేట్ చేస్తే సరిపోతుంది. అండ్ దాన్ని మనకి మొబైల్‌లో డిజిటల్ మనం ఎలా ఆధార్ కార్డ్‌నయితే డిజిటల్ కార్డ్‌ని కాపీ మెయింటైన్ చేస్తాం డౌన్‌లోడ్ చేసుకొని. అలా వీళ్ళు డిజిటల్ ఈఓసీఏ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చనమాట. దాన్ని ఇమిగ్రేషన్ ఆఫీసెస్ మన ఇండియా వచ్చినప్పుడు ఇమిగ్రేషన్ ఆఫీసెస్‌కి అది చూపిస్తే సరిపోతుంది. ఇది ఇవన్నమాట. దాంతో పాటు యూనిక్ నెంబర్ అని ఒకటిస్తారు. అంటే ఎవ్రీ ఈఓసీఐ కార్డ్ హోల్డర్‌కి ఒక ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయించబడుతుందనమాట. నెంబరు కేటాయించబడుతుంది. ఇదేంటంటే మనకి ఇప్పుడు ఈఓసీఐ కార్డ్ ఉంది. పాత ఫిజికల్ ఓసీఏ బుక్లెట్లు కూడా ఉన్నాయి. అవి కూడా చలామణిలో ఉంటాయి. ఇవి ఉంటాయి. ఈ కొత్త డిజిటల్ కార్డ్‌నేంటంటే ఓసీఏ సర్వీసెస్ డాట్ జిఓవి డాట్ ఇన్ పోర్టల్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ సేవలను ఇంకా డెవలప్ చేయడానికి ప్రత్యేకంగా మొబైల్ యాప్‌లు, ఏఐ ఆధారిత చాట్ బాట్‌లను డెవలప్‌మెంట్ చేయబోతుందనమాట. ఇది ఈ టాపిక్ గురించి. ఈ టాపిక్ మీద 2 క్వెషన్స్ ఇచ్చాను. ఒకసారి చూడండి. ఇది ఒకటి ఎఫ్‌సిఆర్‌ఏ 2.0 పోర్టల్ మీద, ఇంకొకటి ఈఓసీఐ కార్డ్ మీద. జస్ట్ మీరు విన్నది ఎంతవరకు ఉన్నది చెక్ చేసుకోవడానికి సెల్ఫ్ చెక్ కోసం అనమాట. సెకండ్ టాపిక్ వచ్చేసరికి యూపీఐ ఇన్ గ్రీస్. ఇది మన యూపీఐ పేమెంట్స్ గ్రీస్‌లో ఇక నుంచి అధికారికంగా అందుబాటులోకి వస్తాయి అనమాట. ఇది ఐరోపా కంట్రీ గ్రీస్ అనేది. ఇది మనకి గ్రీస్‌లోని ఏథెన్స్‌లో కే ఒక ప్రత్యేక కార్యక్రమంలో భారత కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి అయిన పీయూష్ గోయల్ దీనిని ప్రారంభించారనమాట. ఇప్పటి వరకు యూపీఐ అధికారికంగా అందుబాటులో ఉన్న దేశాల్లో గ్రీసు 10th కంట్రీ అయింది. గ్రీసు 10వ దేశంగా అవతరించిందనమాట. ఇప్పటి వరకు ఉన్న వాటిల్లో 10వ దేశం కదా. ఏ ఏ దేశాలో ఒక్కసారి చూద్దాం మిగతావి. ఫస్ట్ గ్రీసు, ఫ్రాన్స్, సింగపూరు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మారిషస్, నేపాల్, భూటాన్, ఖతర్, శ్రీలంక అండ్ కంబోడియా అనమాట. ఇది అంటే ఇవి కంట్రీస్ ఇప్పటివరకు మన యూపీఐని అధికారికంగా వాళ్ళ కంట్రీస్లో కూడా చెల్లుబాటు అవుతుందన్నమాట ఈ అన్నిట్లో. అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే భాగస్వామ్యం సాంకేతికత కింద అంటే ఈ ప్రాజెక్టు ఎవరెవరు కంబైన్గా చేశారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ ప్రాజెక్ట్ కోసం భారతదేశానికి చెందిన ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ ప్లస్ గ్రీస్కి చెందిన ప్రముఖ బ్యాంకు యూరో బ్యాంకు, ఈ 2 కూడా టైఅప్ అయ్యి ఈ యూపీఐ అక్కడ అధికారికంగా అయ్యేటట్టు చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరెవరికి యూజ్ అవుతుంది ఏంటి అంటే మనకి టూరిస్టులు వెళ్తారు కదా, పర్యాటకులు. అట్ ద సేమ్ టైం వ్యాపారం చేసే వాళ్ళకి ఇవి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎలా అంటే నగదు రహిత ప్రయాణం. అంటే అక్కడ మనకి ఇక్కడ మనం ఎలా గూగుల్ పే డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా ఉంటుంది. గూగుల్ పే లేకపోతే భీమ్ యాప్, ఫోన్పే ఇలాంటి వాటిలో మనం ఎలా పే చేస్తామో అక్కడ కూడా అలాగే పే చేయొచ్చు. సో క్యాష్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకొకటి ఇంటర్నేషనల్కి వెళ్ళేటప్పటికి మనీ ట్రాన్స్ఫర్ది చాలా ఛార్జెస్ పడతాయి. అయితే యూపీఐలో మనకు అంత ఛార్జెస్ పడవన్నమాట. దానివల్ల లావాదేవీల ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది కాబట్టి అది మొబైల్ పేమెంట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఈ యూపీఐ ఇది అవడం వల్ల మన భారతదేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎంత వేగంగా అవుతుంది, అట్ ద సేమ్ టైం ఎన్ని దేశాల నమ్మకాన్ని గెలుచుకుంటున్నామో అనేది తెలియజేస్తుంది అనమాట. ఇది ఈ టాపిక్ మీద ఇష్యూ. దీని గురించి రిలేటెడ్ సెల్ఫ్ చెక్ కోసం ఒక క్వశ్చన్ ఇచ్చాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండియా అండ్ ఇజ్రాయెల్ బైలేటరల్ అగ్రిమెంట్. ఇది ఇజ్రాయెల్ అండ్ ఇండియా మధ్య ఏర్పడిన అగ్రిమెంట్ అనమాట. ఏది అంటే పెట్టుబడి రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ ఇది. ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు అంటే ఉమ్మడి ఆయుధాల తయారీ, డిఫెన్స్, డెవలప్మెంట్. దేని కింద? మేక్ ఇన్ ఇండియా కింద బరాక్ 8 క్షిపణి వ్యవస్థను, అలాగే అధునాతన డ్రోన్లు, తర్వాత సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీని ఇరు దేశాలు ఉమ్మడిగా ఎక్కడ తయారు చేస్తాయి అంటే భారత్లోనే తయారు చేస్తాయి. ఏవేవి? ఇండియా అండ్ ఇజ్రాయిల్. ఏ ప్రోగ్రామ్ కింద అంటే మేక్ ఇన్ ఇండియా కింద. దేనిలో ఎక్కువ పెట్టుబడులు పెడతారంటే ఆయుధాలకి. ఏది వ్యవస్థ అంటే బరాక్ 8. అలాగే ఇంకా వేటిల్లో డ్రోన్లో సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ కూడా తయారు చేస్తారనమాట. దీనివల్ల ఈ అగ్రిమెంట్ల వేళ ఏంటంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అవుతుంది.
ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తెలిసిందే మనకి, ట్యాక్సెస్ లెస్ అన్నా ఉంటుంది, లేకపోతే కంప్లీట్గా తీసేస్తారు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల. అంటే ఇప్పుడు ఈ రెండు కంట్రీస్ యొక్క ట్రాన్సాక్షన్లో అంటే వ్యాపారాల్లో ఇది బాగా అప్లై అవుతుంది. ఇక నెక్స్ట్ వ్యవసాయం అండ్ నీటి సంరక్షణలో దీని యూజ్ ఏంటంటే, మనకి ఇజ్రాయిల్ అనగానే డ్రిప్ ఇరిగేషన్ గుర్తొస్తుంది అనమాట. ఆ డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఆల్రెడీ మన దేశంలో 35కు పైగా అగ్రికల్చరల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విజయవంతంగా నడుస్తున్నాయి. దీనితో ఇంకో 8 కొత్తగా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారనమాట. ఇక నీటి సంరక్షణ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, ఇజ్రాయిల్ డ్రిప్ ఇరిగేషను ప్లస్ డీసెలినిటీ ప్రోగ్రామ్, అంటే సముద్రపు నీరు యొక్క ఉప్పును తీసేసి, ఆ నీటిలో ఉన్న ఉప్పు శాతాన్ని తీసేసి మంచి నీరుగా డెవలప్ చేయడం, ఆ టెక్నాలజీని మనం ఇండియా వాళ్ళు ఇజ్రాయెల్ నుంచి తీసుకుంటున్నారనమాట. దాని మీద చేస్తున్నారు. ఇక ఉపాధి అవకాశాలకు వచ్చేసరికి ఈ 5 ఇయర్స్లో 5000 మెంబర్స్ అంటే భారతీయ కార్మికులు ఇజ్రాయిల్లోని నిర్మాణ మరియు ఇతర రంగాల్లో చట్టబద్ధమైన ఉపాధి పొందడానికి వీలుగా ఒప్పందం కుదిరిందంట. తర్వాత డిజిటల్ పేమెంట్స్ విషయానికి వస్తే, ఇప్పుడు మన యూపీఐ గ్రీస్లో అధికారికంగా అయింది కదా, ఇక్కడ కూడా యూపీఐని అధికారికంగా చేయడానికి జస్ట్ సూత్రప్రాయంగా ఒక ఒప్పందం చేసుకున్నారనమాట. ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా అవ్వలేదు. ఒకవేళ అయితే ఇది 11th కంట్రీ అవుతుంది, ఏది ఇజ్రాయిల్లో. ఇప్పుడు 10 కంట్రీస్ ఉన్నాయి, 10th గ్రీస్ అనమాట. గ్రీస్ ఐరోపా కంట్రీ. ఈ ట్రేడ్ బయలేటరల్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ ద్వారా ఇదేంటంటే వ్యూహాత్మక ప్రాధాన్యత సంతరించుకుంది. అది ఎలా అంటే, భారతదేశాన్ని ఐరోపాతో కలిపే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్లో ఇజ్రాయెల్కి చెందిన హైఫా పోర్ట్ అత్యంత కీలకమైన కేంద్రంగా ఉందట. ఈ టాపిక్ మీద ఒక క్వశ్చన్, సెల్ఫ్ చెక్ కోసం ఒక క్వశ్చన్ ఇచ్చాను, అది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్, డిజిటల్ హెల్త్ ఇనిషియేటివ్స్. ఇందులో ఒకటి కాదు, చాలా హెల్త్ ఇనిషియేటివ్స్ వచ్చినాయి డిజిటలైజేషన్ దాంట్లో. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనమాట. ఇదేంటంటే టోటల్ కంప్లీట్ ఇండియన్ సిటిజన్స్కి ఒక సమగ్రమైన డిజిటల్ హెల్త్ పర్యావరణాన్ని సృష్టించడం దీని లక్ష్యం అనమాట. ఇందులో మనకి వినే ఉంటారు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అని. ఇది మనకి ఎయిమ్స్ హాస్పిటల్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ మనం వెళ్ళినప్పుడు అక్కడ మనం రిజిస్టర్ చేసుకోవాలంటే, ఓపీ తీసుకోవాలంటే ఈ ఆబా యాప్ డౌన్లోడ్ చేసుకొని, లేదా అక్కడ యాప్ అక్కడ సెంటర్లో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు మనకి ఒక ఐడి వస్తుంది. దాంట్లో 14 నెంబర్స్ ఉంటుంది అనమాట. 14 నెంబర్స్ ప్రత్యేక ఆబా ఐడి ఇస్తారు. దాంట్లో మనకి తర్వాత ఓపీ వస్తుంది. అయితే ఈ లింక్లో, ఈ ఐడిలో ఏమంటే మన రికార్డులు అంటే ప్రిస్క్రిప్షన్లు, మీ ముందున్న ప్రిస్క్రిప్షన్లు కానీ, ఇక మీద వచ్చే ల్యాబ్ రిపోర్ట్లు కానీ, డిశ్చార్జ్ సమరీస్ కానీ, ఇవన్నీ కూడా ఐడికి లింక్ అయిపోతాయి. దానివల్ల ఏంటంటే మనం ఇక్కడే కాదు, ఇప్పుడు విజయవాడలో చూపించుకున్నాం, లేదు నెక్స్ట్ హైదరాబాద్లో ఎక్కడో చూపించుకుంటాం, జస్ట్ ఆ ఐడి చూపిస్తే, ఆ ఐడి ఇస్తే దాంట్లో మొత్తం కంప్లీట్ మనం ప్రిస్క్రిప్షన్స్ అవి తీసుకెళ్ళిపోయినా మన కంప్లీట్ డీటెయిల్స్ అందులో వెళ్ళిపోతాయి అనమాట. అంటే చూయించుకున్న లిస్టులు అంతా వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆరోగ్య సేతు 2.0. ఇది మనకి కరోనా టైంలో మన చుట్టూ కరోనా పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు అనేది ట్రేసింగ్ చేయడానికి బాగా ఉపయోగపడింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఓన్లీ కరోనా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అంటే యూనివర్సల్ హెల్త్ యాప్, అంటే అందరికీ ఉపయోగపడేలా, అన్ని వాటికి ఉపయోగపడేలా ఇది చేశారు. అంటే హెల్త్ సెక్టార్లో ఇది ఒక పూర్తి స్థాయి హెల్త్ అసిస్టెంట్గా మారిందనమాట. ఇందులో ఫీచర్స్ ఏంటంటే, మనకి ఆబా ఐడిని క్రియేట్ చేయడం కానీ, లేదా మన డిజిటల్ హెల్త్ రికార్డులు మేనేజ్ చేయడానికి, అలాగే టెలికన్సల్టేషన్ని పొందడానికి ఇవి బాగా పడే ఫ్యూచర్లు ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ డ్రగ్ రిజిస్ట్రీ ఏంటంటే, మన దేశంలో తయారయ్యే అండ్ విక్రయించబడే అన్ని రకాల డ్రగ్స్ సమాచారాన్ని ఒకచోటే ఉంచే అధికారిక డిజిటల్ డేటాబేస్ అంట. దీనివల్ల ఏంటంటే, అంటే ప్రొడక్షను సెల్లింగ్ రెండూ యాడ్ అవుతాయి కాబట్టి కొత్తగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ సెల్ చేయడానికి అవ్వదు. అంటే నకిలీ మందులు అక్కడెక్కడో తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి లేకుండా చేస్తారనమాట. దానివల్ల కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఎక్కడ నకిలీవి యాడ్ చేయడానికి లేకపోతే ఏమన్నా మిస్యూజ్ చేయడానికి ఇట్లాంటి వాటికి ఛాన్స్ ఉండదు అనమాట. నెక్స్ట్ ఆయుష్మాన్ సారథి. ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్లస్ పెన్షనర్స్, సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్, తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్ అనమాట.
అంటే ఇది క్యాష్‌లెస్ సేవల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తది. ఎక్కువ కాదు. క్యాష్‌లెస్ సేవలను ప్రొవైడ్ చేస్తది. సీజీహెచ్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అనమాట. దీని లబ్ధిదారులేంటంటే, ఈ పోర్టల్ సీజీహెచ్ఎస్ యాప్ ఇది ఆయుష్మాన్ సారథి యాప్ పోర్టల్ ద్వారా సులభంగా హాస్పిటల్ ప్యానెల్స్ తనిఖీ చేయడం, మెడికల్ క్లెయిమ్‌లను డిజిటల్‌గా సబ్మిట్ చేయడం మరియు నగదు రహిత చికిత్సలు పొందడం చేయవచ్చంట. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, ఈ సుశ్రుత్ ఎట్ ద రేట్ ఆఫ్ క్లినిక్. ఇది గవర్నమెంట్ హాస్పిటల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే చిన్న చిన్న క్లినిక్లు అయి ఉండొచ్చు. వాటి నిర్వహణను కంప్లీట్గా డిజిటలైజ్ చేయడానికి రూపొందించిన హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇది అనమాట. ఏది ఈ సుశ్రుత్ ఎట్ ద రేట్ ఆఫ్ క్లినిక్ అనేది. దీంట్లో పేషెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే మనం రోగులు వెళ్ళి మన రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, టోకెన్ తీసుకోవడానికి, ఓపీడీ కానీ ఇలా అన్నీ కూడా ఏంటంటే చాలా తొందరగా క్విక్గా అపాయింట్మెంట్ తీసుకోవడానికి, రిపోర్ట్స్ తీసుకోవడానికి వీటికి టైం డిలే అవ్వదు, తొందరగా అయిపోతుందన్నమాట. నెక్స్ట్ ఈ టాపిక్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాము, ఒకసారి సెల్ఫ్ చెక్ కింద ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గగన్. గగన్ అంటే జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ అనమాట. ఇది భారత అంతరిక్ష అంటే ఇస్రో వాళ్ళు ఉన్నారు కదా, ఇస్రో ప్లస్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా డెవలప్ చేసాయన్నమాట. అసలు గగన్ అంటే ఏంటో చూద్దాం. గగన్ అంటే ఇది ఒక శాటిలైట్ బేస్డ్ ఆగ్మెంటెడ్ సిస్టమ్. సాధారణంగా మనం జీపీఎస్ వాడుతూ ఉంటాం. మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనకి అడ్రస్ తెలియకపోతే మనం గూగుల్ మ్యాప్లో పెట్టేసుకొని వెళ్తూ ఉంటాం. అదేవిధంగా మనకి జీపీఎస్ సిగ్నల్స్ కొన్నిసార్లు రాంగ్ చూపిస్తూ ఉంటాయి. క్లైమేట్ చేంజెస్ వల్ల సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల రాంగ్ గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. అలాంటి తప్పులు మనకి ఈ గగన్ వల్ల చాలా వరకు సరిదిద్దుతాయి అన్నమాట. గగన్ వ్యవస్థ ఆ తప్పులను క్షణాల్లో సరిదిద్ది అత్యంత ఖచ్చితమైన లొకేషన్ సమాచారాన్ని అందిస్తుంది అన్నమాట. ఎక్కడ అంటే విమానయాన రంగంలో మనకి క్లైమేట్ వర్షాలు, వరదలు లేకపోతే తుఫాన్లు అలా ఉన్నప్పుడు ఈ సిగ్నల్ సరిగ్గా రాకపోవడం వల్లే ప్లేన్ క్రాషెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. తర్వాత చాలా వరకు హ్యూమన్ లాస్ బాగుంటుంది. దాన్ని చేయడానికి దీన్ని అంటే ప్రయాణించడానికైనా ఎట్ ద సేమ్ టైం రన్వేలపై ల్యాండింగ్ అవ్వడానికైనా గగన్ అక్యురేట్ సిగ్నల్స్ చూపిస్తుంది అనమాట. ఇది మొదటి కమర్షియల్ ల్యాండింగ్ అని. ఇది ఒక కమర్షియల్ ప్యాసింజర్ విమానం. ఏది అంటే ఇండిగో ఎయిర్బస్ A320 అని. సాంప్రదాయ గ్రౌండ్ రాడార్లపై ఆధారపడకుండా జస్ట్ గగన్ శాటిలైట్ టెక్నాలజీ సహాయంతో ఉదయ్పూర్ విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండ్ అయ్యి చరిత్ర సృష్టించిందంట. ఇది మీకు మామూలుగా ఏంటంటే ల్యాండ్ అవ్వాలంటే గ్రౌండ్లో ఖరీదైన రాడార్లు ఉండాలి. ఈ కొన్ని టెక్నాలజీస్ కావాల్సి వస్తాయి. ఆ పరికరాలు ఏంటంటే మనకి చిన్న విమానాశ్రయాల్లో ఉండవు. అలాంటప్పుడు కంప్లీట్ శాటిలైట్ బేస్ చేసుకొని క్లైమేట్ సరిగ్గా లేనప్పుడు పొగమంచు ఇలాంటివి ఉన్న టైంలో కూడా ఆ ఫ్లైట్స్ క్షేమంగా ల్యాండ్ అవ్వచ్చు అనమాట. అది దీనివల్ల బాగా యూజ్ ఉంటుంది. తర్వాత ఇది గగన్ ఎలా పనిచేస్తుంది ఏంటి అంటే 3 భాగాలు నెట్వర్క్గా పనిచేస్తాయి అనమాట. ఒకటి ఇండియన్ రిఫరెన్స్ స్టేషన్స్. ఇదేంటంటే మనకి మా భారతదేశం అంతటా ఒక 15 గ్రౌండ్ స్టేషన్స్ ఉంటే అవన్నీ కూడా జీపీఎస్ సిగ్నల్స్ని ఆల్ టైం పర్యవేక్షించి ఏ లోపాలు ఉన్నాయని కనిపెట్టేది ఇండియన్ రిఫరెన్స్ స్టేషన్స్. కనిపెట్టిన లోపాల్లో తప్పులను సరిదిద్దేది మాస్టర్ కంట్రోల్ సెంటర్స్. తప్పులు సరిదిద్దిన తర్వాత ఆ సిగ్నల్స్ని విమానాలకు చేరవేసేది కమ్యూనికేషన్ శాటిలైట్స్ అనమాట. ఏవేవి ఇస్రోకు చెందిన GSAT-8, GSAT-8, 10 అండ్ 15 శాటిలైట్స్. 15 శాటిలైట్స్ ద్వారా ఖచ్చితమైన సిగ్నల్స్ విమానాలకు చేరుతాయి అనమాట. దానివల్ల ఏంటంటే ఎక్కడా కూడా మనకి క్రాషెస్ అవ్వకుండా, ఇబ్బంది పడకుండా అక్యురేట్గా ఎక్కడ ల్యాండ్ అవ్వాలో అక్కడ ల్యాండ్ అవుతాయి అనమాట. తర్వాత ఇది ఒక విమానయానంలోనే ఉపయోగపడుతుందంటే కాదు, రైల్వేలో కూడా మనకి ట్రాక్లు చెక్ చేసి సిగ్నల్స్ ఇవ్వాల్సి వస్తుంది, దానికి ఉపయోగపడుతుంది. ఈవెన్ నౌకాయానంలో షిప్ యాక్సిడెంట్ అన్నీ అవుతూ ఉంటాయి కదా, అలా జరగకుండా నౌకాయానంలో కూడా సిగ్నల్స్కి ఇది ఉపయోగపడుతుంది. ఇంకొకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ టైంలో అంటే వరదలు, భూకంపాలు వచ్చినప్పుడు మనకి పర్టికులర్ ప్లేస్ ఎక్కడుంది అని తెలుసుకోవాలంటే మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సిగ్నల్స్ ద్వారా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మన ఇండియా స్పెషల్ ఏంటంటే ఈక్వెటోరియల్ రీజియన్లో పరిసర ప్రాంతాల కోసం సర్టిఫికేషన్ పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి అంటే శాటిలైట్ బేస్డ్ ఆగ్మెంటేషన్ సిస్టము వ్యవస్థ గగన్ అనమాట. ఇది అమెరికా, వాస్,
యూరోప్ ఇగ్నోస్, జపాన్ ఎంఎస్ఏఎస్. తర్వాత ఈ సాంకేతిక కలిగిన 4వ దేశంగా భారత్ నిలిచిందనమాట. 4వ దేశం ఏది? ఫస్ట్ అమెరికా, యూరోప్, జపాన్, తర్వాత 4వ దేశం అనమాట ఇది. దీని మీద ఒకటి సెల్ఫ్ చెక్గా ఒక క్వశ్చన్ ఇచ్చాము, ఇది ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి పిన్స్ ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్ ప్రొసీజర్. ఇది ఇంతకుముందు చెప్పిన టాపిక్కి కొంచెం రిలేటెడ్ ఉంటుంది. ఇదేంటంటే భారతదేశ విమానయాన రంగంలో ఏవియేషన్ రంగంలో సరికొత్త చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. ఇది ఎక్కడంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆంధ్రప్రదేశ్లోని ఉండవల్లి హెలిపోర్ట్ వద్ద దేశంలో మొట్టమొదటి పాయింట్ ఇన్ స్పేస్ ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్ ప్రొసీజర్కు అధికార అనుమతి లభించిందంటే ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ ఉండవల్లి హెలిపోర్ట్ దగ్గర. దేనికి అంటే పిన్స్ ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్ ప్రొసీజర్కి. ఇదేంటంటే హెలికాప్టర్లు సురక్షితంగా ల్యాండ్ అవ్వడానికి ఉపయోగపడే ఈ సరికొత్త ఉపగ్రహ ఆధారిత సాంకేతికత అనమాట ఇది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అంటే హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి శాటిలైట్ బేస్డ్ టెక్నాలజీ అనమాట ఇది. అసలు పిన్స్ అంటే ఏంటో చూద్దాం. సాధారణంగా విమానాలు లేదా హెలికాప్టర్స్ రాత్రి వేళల్లో దట్టమైన పొగమంచు లేదా వర్షం ఆ టైంలో ల్యాండ్ అవ్వాలంటే రన్వేలపై ఖరీదైన రాడార్లు లేదా గ్రౌండ్ సిగ్నల్ పరికరాలు కావాలి. ఇవి మనకి ఇవి లేని టైంలో కూడా ఈ శాటిలైట్ బేస్ చేసుకొని రాడార్ లేకపోయినా శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా హెలికాప్టర్లను ఒక నిర్దిష్టమైన లొకేషన్ పాయింట్ వరకు అత్యంత ఖచ్చితత్వంతో గైడ్ చేస్తాయంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, గగన్ సిస్టమ్ ఒక ఎగ్జాంపుల్. ఆ పాయింట్కి వద్దకు వచ్చాక పైలట్ ఏంటంటే ఇంకా జస్ట్ కంటి చూపుతోటే వాళ్ళు ల్యాండ్ అయిపోవచ్చు అనమాట సురక్షితంగా. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఆల్ వెదర్ ఆపరేషన్స్, అంటే వాతావరణం అనుకూలించిన టైంలో అలాగే విజిబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ హెలికాప్టర్లను సురక్షితంగా ల్యాండ్ చేయవచ్చు అనమాట. తర్వాత ఇంకా రాడార్ లేని ల్యాండింగ్స్ మనం చెప్పుకున్నాం కదా, ల్యాండింగ్ అవ్వాలంటే ఖరీదైన రాడార్లు సిగ్నల్స్ ఇవన్నీ ఉండాలి. అవి చిన్న చిన్న ఎయిర్పోర్ట్లకి కానీ కొండ ప్రాంతాలకు కానీ మారుమూల ప్లేసుల్లో కానీ అవి అంతా ఉండవు. అలాంటి వాటిల్లో కంప్లీట్గా శాటిలైట్ బేస్ చేసుకొని ల్యాండింగ్ అవ్వచ్చు అనమాట. అలాగే అత్యవసర సేవలు అంటే మనకి మెడికల్ ఎమర్జెన్సీ టైము, ఎయిర్ అంబులెన్స్, అలాగే వరదలు వంటి డిజాస్టర్ టైంలో వీటికి సహాయక చర్యలు, మిటిగేషన్ ఆపరేషన్స్ లేకపోతే హెల్పింగ్ రెస్క్యూ ఆపరేషన్స్ చేయాలంటే ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది భారతదేశంలో ఇది ఫస్ట్ ప్రయోగం అంట. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా డెవలప్ చేసిన ఈ సరికొత్త విధానాన్ని మొదటగా మనకి ఎక్కడ చేశారు అంటే ఆంధ్రప్రదేశ్లోని ఉండవల్లి హెలిపోర్ట్లో విజయవంతంగా ప్రవేశపెట్టారనమాట. ఇది అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రమాణాల ప్రకారం దీనిని రూపొందించారంట. ఓకే, దీని మీద ఒక క్వశ్చన్ ఇచ్చాము, ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్ భాషిణి. ఇదేంటంటే భాషిణి వచ్చేసరికి ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఇది ఏఐ బేస్డ్ ట్రాన్స్లేట్ చేసేది అనమాట. భాషా అనువాదిక వేదిక భాషిణి, ఏఐ బేస్డ్. ఇది ఎవరి కింద పనిచేస్తుంది అంటే కేంద్ర ఎలక్ట్రానిక్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్. దీని అధికారిక పేరు డిజిటల్ ఇండియా భాషిణి ఏంటంటే ఇది ఒక ట్రాన్స్లేట్ ఏఐ బేస్డ్. భారతదేశంలో అంటే మనకి మామూలుగా లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను, వేరే ఇంకొకళ్ళు ఎవరికో ఇంగ్లీష్లో కావాలి. ఇంగ్లీష్ అయితేనే అర్థమవుతుంది, కొంతమందికి హిందీ అయితే అర్థమవుతుంది, కొంతమందికి తమిళం అయితే అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా వచ్చే ప్రోగ్రామ్స్ కానీ, లైవ్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే నెట్ కానీ, ఇంటర్నెట్ కానీ, లేకపోతే ఇలాంటి ఏదైనా కూడా వాళ్ళ సొంత మాతృభాషలో దీని ప్రకారం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఇక్కడ నేను మాట్లాడుతుంది ఆటోమేటిక్గా వాళ్ళకి కావాల్సిన లాంగ్వేజ్లో అది ట్రాన్స్లేట్ అవుతుందన్నమాట. ఇది దాని ప్రత్యేకత. ఇది ఎలా పనిచేస్తుంది ఏంటంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు మాట్లాడే రియల్ టైం ట్రాన్స్లేషన్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, వాళ్ళకి కావాల్సిన భాషలో వాళ్ళకి ట్రాన్స్లేట్ అయిపోతుంది. ఇంకొకటి వాయిస్ టు వాయిస్. ఇంకొకటి ఏంటంటే చదవడం రాయడం రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ సర్వీస్ పథకాలు ఇవి ఉంటాయి, లేకపోతే ఇంకోటి ఏదో కావాలి, వాళ్ళకి వాయిస్ టు వాయిస్ వాళ్ళకి సర్వీసెస్ వెళ్ళిపోతాయి. వాళ్ళు మాట్లాడే భాషల్లోనే వాళ్ళకి అర్థమయ్యే మాతృభాషలోకి చేంజ్ అవుతూ వాళ్ళకి కావాల్సిన హెల్ప్ ఇచ్చేస్తుంది అనమాట. ఇంకొకటి భారతీయ భాషల సముదాయం. అంటే మనకి షెడ్యూల్లో మనకి 8th షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, ఆ లాంగ్వేజ్ ప్రతి లాంగ్వేజ్లోకి ఇది చేంజ్ అవుతుంది.
ఇంకొకటి భాషని వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాల్లో స్థానిక భాషల్లో ఇంటర్నెట్. మనకి ఇంగ్లీష్‌లో ఇంటర్నెట్ ఉంటుంది. అయితే ఇంగ్లీష్ రాని వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ మాతృభాష వచ్చినా చాలు ఆ మాతృభాషలో ఇంటర్నెట్ ప్రొవైడ్ వస్తుందనమాట. అలాగే రైతులకి వ్యవసాయానికి ఏదన్నా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి కదా, దానికి వ్యవసాయం రిలేటెడ్ ఏదైనా సూచనలు అలాంటివి కావాలంటే వాళ్ళ మాతృభాషలోనే ఇస్తారనమాట. విద్యకు వచ్చేసరికి ఏంటంటే ఎంతో మంచి యూనివర్సిటీస్ వీటి నుంచి కూడా వాళ్ళ మాతృభాషలోనే వాళ్ళ పాఠ్యాంశాలను చదువుకోవచ్చు అనమాట. ఇక ఆల్రెడీ అప్లై చేస్తుంది ఏంటంటే న్యాయ వ్యవస్థలో హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ జడ్జిమెంట్లు ఉంటాయి కదా, ఆ జడ్జిమెంట్లు ఆల్రెడీ రీజనల్ లాంగ్వేజెస్లో భాషని ద్వారానే చేంజ్ చేస్తున్నారనమాట. ఇక భాషని యొక్క ప్రత్యక్ష ఉదాహరణలకు వచ్చేసరికి ప్రధానమంత్రి ప్రసంగాలు. ఎక్కడో మోదీ హిందీలో మన్ కీ బాత్ చేస్తారు, లేదంటే కనుక ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇస్తారు, లేదంటే రిపబ్లిక్ డే స్పీచ్, ఇంకోటి ఏదో ఒకటి ఇస్తారు. అది లైవ్లో జరుగుతూ ఉంటుంది. అక్కడ మాట్లాడేది లైవ్లోనే ఆటోమేటిక్గా మాతృభాషల్లోకి ట్రాన్స్లేట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది అలా ఉపయోగపడుతుంది. ఇంకొకటి భాషాదానాన్ని ఈ ఏఐ బేస్డ్ దానికి మనం మన సొంత భాషలో పదాలను పలకడం, రాయడం, అనువదించడం ఇలాంటి వాటిని మనము అందించి ఈ ఏఐ మోడల్ ఇంకా బాగా పనిచేయడానికి మనం సహాయం చేయవచ్చు అనమాట ఈ భాషాదానుల్లో. ఇక భాషని లక్ష్యం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ప్రతి భారతీయుడికి డిజిటల్ శక్తి మరియు భాషాపరమైన సమానత్వాన్ని తీసుకురావడం. డిజిటల్ శక్తి అట్ ద సేమ్ టైం భాషాపరమైన, అంటే ఈ భాష రాలేదు నేను దానివల్ల నేర్చుకోలేకపోయాను ఇలాంటివి ఏం లేదనమాట. దీని మీద ఒక క్వశ్చన్ ఇచ్చాం, ఒకసారి చూడండి. నెక్స్ట్, డ్రగ్ రూల్స్ అమెండ్మెంట్ ఫర్ సెల్ అండ్ జీన్స్ థెరపీస్. ఇదేంటంటే మనకి ఎక్కడ యూస్ చేస్తాం సెల్ అండ్ జీన్స్ థెరపీస్? క్యాన్సరు, లేకపోతే జెనెటిక్ డిజార్డర్స్, ఇంకా లేదంటే కొన్ని రేర్ డిసీజెస్ ఉంటాయి, వాటికి ఈ థెరపీస్ని మనం యూజ్ చేస్తాము. వాటి చికిత్సల నియంత్రణను సులభతరం చేయడానికి, ఈజీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఔషధాల నిబంధనల సవరణను తీసుకొచ్చిందంట. ఆ అమెండ్మెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. ఇది మనకి సెల్ జీన్ థెరపీ అంటే ఏంటో ఒకసారి ఫస్ట్ తెలుసుకుందాం. సెల్ థెరపీ అంటే ఆల్రెడీ డ్యామేజ్డ్ అయిన సెల్ ప్లేస్లో కొత్త ఆ కణాలను బాగు చేయడానికి శరీరంలో జీవం ఉన్న వేరే కణాలని యాడ్ చేస్తారనమాట. దానివల్ల ఏంటంటే ఇది వెళ్ళి దాన్ని బాగు చేస్తుంది. అదే మనకి స్టెమ్ సెల్ థెరపీ, CAR T సెల్ థెరపీ అనమాట. ఇక జీన్ థెరపీ ఏంటంటే వ్యాధులకు కారణమైన తప్పుడు జీన్ ఉంటుంది, దాన్ని సరిచేయడానికి ఇంకో దగ్గర బాగా ఉన్న కొత్త జన్యువుల్ని అక్కడ ఎంట్రీ చేసి దాన్ని చికిత్స చేస్తారనమాట. ఈ అమెండ్మెంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ బయోటెక్నాలజీ చికిత్సలను మామూలు సాధారణ కెమికల్ మందులతో సమానంగా చూసేవాళ్ళంట. దానివల్ల ఏంటంటే అనుమతులు రావాలంటే చాలా టైం పట్టేది. దానివల్ల ఏమవుతుందంటే అనుమతులు రావడానికే టైం, అంటే దాన్ని రీసెర్చ్ చేసి డ్రగ్స్ కొత్తగా చేయడానికి ఇంకా టైం పట్టేది. దానివల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువయ్యేది, మెడిసిన్ కాస్ట్ ఎక్కువ పెరిగేది. దీనివల్ల ఈ అమెండ్మెంట్ ద్వారా ఏంటంటే ఇప్పుడు ఇవి సెల్ అండ్ జీన్ థెరపీకి ట్రయల్స్ అవి ఉంటాయి కదా, ట్రయల్స్ కానీ రీసెర్చ్ కానీ న్యూ డ్రగ్స్ కింద గుర్తించారనమాట. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి తొందరగా వచ్చేస్తాయి, అధికారికంగా ఔషధ నిబంధనల పరిధిలోకి తీసుకొస్తారు. దీనివల్ల వీటి నాణ్యత, భద్రతలపై కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థకు పూర్తి పర్యవేక్షణ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అనుమతులు కూడా ఫాస్ట్ ట్రాక్గా వచ్చేస్తాయి అనమాట. క్లినికల్ ట్రయల్స్ చేయడానికైనా లేకపోతే ప్రొడ్యూస్ చేసేటప్పుడైనా కానీ మార్కెట్ అనుమతులు ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి. దానివల్ల అది కాకుండా ఇంకా WHO ప్లస్ USFDA అనుగుణంగా ఇది భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ల్యాబ్ పరీక్షల నిబంధనలను సవరించారనమాట. దీనివల్ల ఏంటంటే విదేశీ కంపెనీస్ కూడా మన ఇండియాలో వచ్చి ఇక్కడ రీసెర్చ్ చేయడానికి, ఇంకా ఇక్కడ టెక్నాలజీ డెవలప్ చేయడానికి వీటికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే రోగులకు తొందరగా మెడిసిన్ లభిస్తుంది, పరిశోధకులకి ఇంకా పరిశోధన చేయడానికి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇది తొందరగా ట్రయల్ కానీ వీటిలన్నిటికీ పర్మిషన్ రావడం వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. దానివల్ల తక్కువ ధరకే చికిత్సలు వస్తాయి, ఇంకా పరిశోధనలు వస్తాయి అన్నమాట. ఇది ఈ టాపిక్. దీని మీద ఒక క్వశ్చన్ ఇచ్చాము, ఇది ఒకసారి సెల్ఫ్ చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దీనికి పార్ట్ 2 తొందరలోనే పెడతాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.